చెన్నైలోని ఒక బిల్డింగ్‌లో అదొక ప్రశాంతమైన ఆఫీస్ గది. బయటేమో ఉరుకులు పరుగుల ప్రపంచం. కానీ ఇక్కడ మాత్రం నిశ్శబ్దం. ఏసీతో చల్లబడి ఉన్న ఆ ఆఫీస్ గది. ఆ గదిలో కూర్చొని ఉన్నది ప్రముఖ ప్రొడ్యూసర్ రవిచంద్రన్. ఆయనలాగే తెగ సినిమా పిచ్చి ఉన్న మధుసూదన్ రెడ్డి. వారిద్దరి సంభాషణ సినిమాల చుట్టూ తిరుగుతోంది. అంతలో రవిచంద్రన్ మధుసూదన్‌తో ఒక డైరెక్టర్ వస్తున్నాడు కథ చెప్పడానికి. నువ్వు కూడా సరదాగా విను అన్నారు రవిచంద్రన్. దాంతో సరే అన్నారు మధు. చాలాసేపటి తర్వాత ఒక బక్కపల్చని చిన్న కుర్రాడొచ్చి కూర్చున్నాడు రవిచంద్రన్‌తో. రవిచంద్రన్ అతను ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంకా డైరెక్టర్ రాలేదేమిటి? ఫ్లైట్‌కు టైం అవుతుంది అని మధు మనసులో విసుగుపడుతుండగా అంతలోనే మధు కథ విందామా అని రవిచంద్రన్ అనేసరికి మధు ఉలిక్కిపడ్డాడు ఒక్కసారిగా. అప్పుడే అర్థమైంది ఇతగాడికి ఆ బక్కపల్చని కుర్రాడే డైరెక్టర్ అని. ఇంతకుముందు అజిత్‌తో ఓ సినిమా చేశాడట. సోసోగా ఆడిందట. ఇది విజయకాంత్ కోసం చేసిన కథ అని పరిచయం చేశాడు మధుకు ఆ కుర్రాడిని. ఇక ఆ కుర్రాడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. గది అంతా ఏకాంతంగా ఉంది. కుర్రాడి వాయిస్ ఏసీ మిషన్ చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. మధు ఈ లోకంలో లేడు. కుర్ర డైరెక్టర్ చెప్పే కథలో హీరోగా ఆయన చిరంజీవిని ఊహించుకుంటున్నారు. ఆయనకు టోటల్ పిక్చర్ కనబడుతోంది. రిజల్ట్ కూడా ఎలా ఉండనుందో మధుకు క్లారిటీ వచ్చేసింది ఆ కథ విన్నాక. తెలుగులో ఈ కథను చేస్తే నేనే చేయాలని నిర్ణయం తీసుకున్నారు అప్పటికప్పుడు. కథ చెప్పడం పూర్తి కాగానే వారిద్దరూ ఆ కుర్రాడిని హగ్ చేసుకున్నారు. కథ చాలా బాగుందని ప్రశంసించారు. మరి ఆ కుర్రాడు ఎవరు? ఠాగూర్ సినిమాకు ఆ కుర్రాడికి సంబంధం ఏంటి? ఆ బక్కపల్చని కుర్రాడు చిరంజీవి లైఫ్లో ముఖ్యమైన వ్యక్తిగా ఎలా మారాడు? రానున్న రోజుల్లో చిరంజీవితో ఎలాంటి సినిమాలు తీశారు అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మరి ఆ కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు మరెవరో కాదు, ఇప్పటి తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఆ సినిమానే తమిళంలో రమణ. ఇక హైదరాబాద్ రాగానే మధు చేసిన మొదటి పని చిరంజీవిని కలవడం, స్టోరీ లైన్ చెప్పడం, పనిలో పనిగా అల్లు అరవింద్ని కలవడం. వాళ్లకు మధు చెప్పింది ఒక్కటే, తమిళంలో మురుగదాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ కథ తెలుగులో చిరంజీవి గారి ఇమేజ్ కి సరిగ్గా సరిపోద్ది. ఇంద్ర సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన చిరంజీవి ఈ సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకునికి దగ్గరై వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి దేవుడైపోతాడు, డోంట్ మిస్ అంటూ హైప్ ఇచ్చేసి వచ్చేశాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. తమిళంలో రమణ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు టాలీవుడ్ దృష్టి అంతా రమణ మీదే. ఆ సినిమా కథ హక్కుల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు పైరవీలు చేయడం ప్రారంభించారు. దాంట్లో ముందు వరుసలో హీరో రాజశేఖర్ ఉన్నారు. చిరంజీవి స్పెషల్ షో వేయించుకుని రమణను చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చేసింది. ఇంద్ర తర్వాత వచ్చే సినిమా అంటే ఇలానే ఉండాలి. దానికి తోడు తనకిది సిల్వర్ జూబ్లీ ఇయర్. అందుకోసం స్పెషల్ సినిమా కావాలి అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అతని కళ్ళబడింది. దాంతో మధు రంగంలోకి దిగారు. రైట్స్ చేతికొచ్చేశాయి. కానీ ఆ సినిమా తమిళంలో నరేట్ చేశారు కాబట్టి తెలుగు నేటివిటీకి సూట్ అవ్వదు. మరి ఎలా అని ఆలోచిస్తున్న టైంలో చిరంజీవికి టక్కున పర్చూర్ బ్రదర్స్ దీనికి సమర్థులని తోచింది. వాళ్లకు కూడా చిరంజీవికి ఏం కావాలో ఎలా కావాలో కూడా తెలుసు. చిరంజీవిని ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో ఇంకా బాగా తెలుసు. రమణను వాళ్ళు చిరంజీవికి అనుగుణంగా చెక్కుతున్నారు. కానీ చిక్కంతా డైరెక్టర్ దగ్గరే. మురుగదాస్తోనే డైరెక్ట్ చేయిస్తే చిరంజీవి ఇమేజ్ ని డీల్ చేయడం కష్టమేమో. ఒకవేళ చేసినా ముందు చెప్పుకున్నట్లు తెలుగు నేటివిటీ ప్రాబ్లం ఉండనుంది. పోనీ ఇంద్ర దర్శకుడు బి గోపాల్తో చేద్దామా? ఇంకా ఏవేవో ఆప్షన్లు వాళ్ళ ముందల. అంతలోనే వినాయక్ టక్కున మదిలో మెదిలాడు వారికి. ఎస్, మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. దానికి తోడు చిరంజీవికి వీరాభిమాని. దాంతో వినాయక్ని సంప్రదించే పనిలో పడ్డారు. దిల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు వినాయక్. రాజా రవీంద్ర లొకేషన్కి వెళ్లి మరీ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లాడు వినాయక్ను. వినాయక్ని చూసి రమణ చూశావా అని అడిగారు చిరంజీవి. చూశాను సార్, చాలా బాగుంది. తెలుగులో చేస్తే మాత్రం మీరే చేయాలి అంటూ చకచక తెలుగు నేటివిటీకి సంబంధించి మార్పులు చేర్పులు చెప్పేశాడు చూసాయిగా. దాంతో ఇంప్రెస్ అయిన చిరు, ఈ సినిమాకి నువ్వే డైరెక్టర్వి అంటూ అప్పటికప్పుడే అనౌన్స్ చేసేశారు. వినాయక్ కి ఒక్కసారిగా నోట ఏం మాట రాలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను విన్నది నిజమేనా అని 1-2 మార్లు గిల్లుకున్నారని అతని సన్నిహితులు చెప్తూ ఉంటారు. అప్పటికే చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఓ ప్రొఫెసర్ కథ సిద్ధం చేసి పెట్టుకున్న వినాయక్ కు మరో లడ్డు కావాలా నాయనా అని అన్నట్లు ఈ రమణ రూపంలో సూపర్ డూపర్ హిట్ మూవీ స్క్రిప్ట్ ఈ గోల్డెన్ ఛాన్స్ గా వచ్చింది. స్క్రిప్ట్ వర్క్స్ వెంటనే స్టార్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మన్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఆస్థాన ఛాయాగ్రాహకుడు చోటాకే నాయుడు ఎలానూ ఉండనే ఉన్నారు. చిరంజీవి ఇంట్లో రోజు మీటింగ్ల మీద మీటింగ్లు. ముందు సినిమా ఇంద్ర బ్లాక్ బస్టర్. అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలన్నీ డబుల్ అయ్యాయి. అందుకే ఈ ఠాగూర్ను కూడా బయ్యర్లు ఎంతకైనా కొనడానికి రెడీ. అందుకే కేర్ఫుల్ గా ఉండాలనుకుని చిరంజీవికి ఒకటే టెన్షన్ పడుతున్నాడు. ప్రొడ్యూసర్ మధును పిలిచి ఎక్కువ రేట్లకి అస్సలు అమ్మొద్దు, బడ్జెట్ కంట్రోల్లో ఉంచుకొని సినిమా చేద్దాం అని చెప్పేశారు.
ఆర్టిస్టులు టెక్నీషియన్ల సెలక్షన్లో కూడా డిస్కషన్ల మీద డిస్కషన్లు. తమిళంలో లేని కేవలం తెలుగు రైటర్లు మాత్రమే రాయగలిగిన డైలాగ్స్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. ఆస్తుల కంటే ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే గొప్పవాడు. ఇంతవరకు వచ్చిన ప్రతి నాయకుడు పార్టీల్లోంచే పుట్టాడు. ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. 28 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఒక బిల్గేట్స్ పుడితే 102 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎందుకు బిల్గేట్స్ పుట్టడం లేదు? లంచం వలన. ఇక్కడ ప్రతిభ ప్రజల్లోకి వెళ్ళాలంటే లంచం కావాలి. అందుకే భారతదేశ మేధావులంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి డైలాగ్స్ మనం మొదటిసారి కాదు, ఇప్పటికీ ఆ సినిమా జెమినీ టీవీలో వచ్చినప్పుడల్లా ఒళ్ళు ముళ్ళొచ్చినట్టు, వాటిని ఏమంటారు, గూస్ బంప్స్ అంటారు కదా, అవి నాకైతే వస్తాయి. మీకు కూడా వస్తే కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి డైలాగ్స్ రాసిచ్చారు ఆ రైటర్స్. ఇక ఈ సినిమాలోని ప్రత్యేకంగా నిలిచిన నందిని పాత్రకు ఫెమిలియర్ ఫేస్ అయితే బాగుంటుందని, మొదట బాలీవుడ్ ను అప్పట్లో ఒక ఊపు ఊపుతున్న మాధురి దీక్షిత్ అయితే ఎలా ఉంటారో అనే చర్చ జరిగింది. కానీ ఆమెను సంప్రదించగా తాను ప్రెగ్నెంట్ అని, మూవీ చేయలేనని చెప్పడంతో ఫైనల్గా జ్యోతికను వరించింది ఆ అవకాశం. దేవకి పాత్రకు శ్రియ ఖరారైంది. గోపి పాత్రని ఎవరితో చేయిద్దామా అని చర్చ జరుగుతుంటే రాజా రవీంద్ర దర్శకుడు వినాయకే బాగుంటాడు దీనికి అన్నాడు. దానికి చిరంజీవి కూడా వత్తాసు పలకడంతో అలా వినాయక్ కూడా స్క్రీన్ పంచుకున్నారు. మరి అన్నీ ఓకే, కానీ మ్యూజిక్ పరిస్థితి ఏంటి? ఇంద్రలో వీణా స్టెప్ అదుర్స్ పేలిపోయింది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్. అదే అలాగుంటే ఇందులో ఇంకా అదిరిపోవాలని కోరడంతో మణిశర్మ ఏకంగా ఈ సినిమా కోసం 62 ట్యూన్లు ఇచ్చాడట. అందులోంచి ది బెస్ట్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేశారు. చిరంజీవి సోలోగా ఎంట్రీ ఇచ్చే సాంగ్ కోసం చంద్రబోస్ లిరిక్స్ రాస్తూనే ఉన్నాడు. ఎన్ని లిరిక్స్ ఇచ్చినా అంతకు మించి అని అంటున్నారు చిరంజీవి. సరిగ్గా అప్పుడే కొరియోగ్రాఫర్ లారెన్స్ ఎంటర్ అయ్యాడు. అందులో 5 పాటలకు అతనే కొరియోగ్రాఫర్గా చేశారు. అన్నయ్య ఈసారి కూడా కొడితే 6 కొట్టాలి, పాటలు కూడా ఆ రేంజ్లో ఉండాలి అన్నాడు. చంద్రబోస్కి ఆ ఒక్క మాటతో సూపర్ పల్లవి దొరికేసింది. అదే కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. పాట రెడీ అయ్యింది. ఇక ఇంకో ఘట్టంలో ఓ సిచ్యువేషన్ కి రక్తం మరిగేలా, వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఓ సాంగ్ కావాలి అని వినాయక్ చిరంజీవి కోరడంతో అప్పుడే మా టీవీలో చిరంజీవిపై ఓ స్పెషల్ ప్రోగ్రామ్ కి రుద్రవీణ సినిమాలోని నేను సైతం సాంగ్ ను బ్యాక్ డ్రాప్ గా వాడారు. దాంతో టీం అంతా ఆ పాటే మళ్ళీ వాడదామా అని అనుకున్నారు. సరిగ్గా అదే టైంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 2 months ఫారిన్ ట్రిప్ వెళ్తున్నారని తెలిసింది. ముందు పాట పాడిచ్చేద్దాం, తర్వాత డిసిజన్ తీసుకుందాం అనుకున్నారు. అనుకున్నదే తడువుగా సుద్దాల అశోక్ తేజతో నేను సైతం పాటను కొత్తగా రాయించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడించేశారు. అన్ని ఒక్కొక్కటి సెట్ చేస్తూ వచ్చారు. మరి సినిమాకి టైటిల్ ఏం పెట్టాలి? ఇదే పెద్ద చిక్కుగా ఏర్పడింది. ఒరిజినల్ టైటిల్స్ తమిళ సినిమాది రమణ వినడానికి మరీ సాఫ్ట్ గా ఉంది, కొంచెం పవర్ఫుల్ గా ఉండాలి, పర్పస్ఫుల్ గా ఉండాలి అనుకొని సూర్యం ఎలా ఉంటుంది? చిరంజీవికి ఇష్టమైన పేరు, ఎందుకంటే ఖైదీలో హీరో పేరు అదే అని అనడంతో ఎక్కువ మంది బాగా ఉందని దానికే మొగ్గు చూపారు. కానీ అదే ఫైనల్ కాలేదు. పర్చూరి వెంకటేశ్వరరావు ఎందుకో కొద్దిగా అసంతృప్తితో సామాజిక ఉద్యమం లాంటి సినిమా కాబట్టి ఠాగూర్ అయితే ఎలా ఉంటుంది అని అన్నారు. అందరూ ఆ టైటిల్ వినగానే వాహ్ సూపర్ అంటూ ఈ పర్పస్ కు ఆ టైటిల్ అయితేనే బాగుంటుంది అని డబుల్ ఓకే చెప్పారు. సుమారు 100 వర్కింగ్ డేస్, వినాయక్ కి ఇష్టమైన హీరో, పైగా ఇష్టమైన కథ, అంతకుమించి ఇష్టమైన టీం కూడాను. ఇక చెలరేగిపోతున్నాడు. కొందరు కుళ్ళుబోతులు అప్పట్లో 100 రోజుల్లోనే పూర్తి చేయనున్నారని, దీన్ని ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారని సెటైర్లు కూడా వేశారు. దీనికి ఆన్సర్ చెప్పాలి. చిరంజీవి కెరీర్ లో ఇది మెమరబుల్ గా అవ్వాలని టీం అంతా కలిసికట్టుగా సమిష్టిగా కష్టపడ్డారు. క్లైమాక్స్ లో ఓ సీన్ భారీ జనం మధ్య భారీగా తీయాలి అనేది స్క్రిప్ట్. ఆ మధ్యలోనే చిరంజీవి రాజమండ్రిలో మదర్ తెరిసా విగ్రహావిష్కరణకు వెళ్తున్నారని తెలిసింది. దాంతో యూనిట్ కెమెరాలతో రెడీ అయింది. కానీ గోదావరి ఒడ్డున అంతటి జనసముద్రంలో చిరంజీవికి అడుగు పెట్టడానికే కష్టమైపోయింది. దాంతో జనాల మధ్య సీన్ తీయాలన్న వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మరి ఇంకెక్కడ తీయాలి అని టీం తర్జన భర్జన పడుతుండగా తిరుపతిలో తీయండి, దగ్గరుండి ఏర్పాట్లన్నీ నేను చేస్తా అని భరోసా ఇచ్చారు సీనియర్ నిర్మాత ఎన్వి ప్రసాద్. తిరుపతి ఆయన నేటివ్ ప్లేస్. దానికోసం వెంటనే ఎస్వి యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకున్నారు. కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో ముందే ఫిక్స్ అయిపోయారు. ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని పక్కా వ్యూహంతో వెళ్లారు. ఆ రోజు రానే వచ్చింది. చిరంజీవిని చూడగానే జనాలు కంట్రోల్ తప్పారు. అయినా షాట్ బాగా వచ్చింది. ఈ విషయంలో చోటాకే క్రెడిట్ ఇవ్వాలంటారు టీం. క్లైమాక్స్ విషయంలో కొంత కన్ఫ్యూజన్. అదిలా అంటే మన టెంపర్ మూవీలో లాగా తమిళ వెర్షన్ లో హీరో పాత్రను ఉరితీస్తారు. ఇక్కడ అలా చేస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరు. కాదు ఒప్పుకోరు. సినిమా స్క్రీన్లన్నీ అక్కడ తగలబెట్టేస్తారు. మరి ఏం చేయాలి అని ఆలోచించసాగారు. మురుగదాస్ కూడా సెట్టింగ్స్ కి వచ్చాడు. రకరకాల డిస్కషన్స్. వినాయక్ అయితే తనకు తెలిసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్లి సలహా కూడా తీసుకొచ్చాడు. ఫైనల్ గా హీరో పాత్రను బతికిద్దామని డిసైడ్ అయిపోయారు. మొత్తానికి ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది.
ఆ రోజు 2003 సెప్టెంబర్ 24వ తారీఖు 605 థియేటర్లలో ఠాగూర్ భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఫస్ట్ షోకే సినిమా రిజల్ట్ తెలిసిపోయింది. ఎక్కడ చూసినా ఉమ్మడి రాష్ట్రంలో ఠాగూర్ 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 ప్రభంజనం. పవన్ కళ్యాణ్ అయితే సినిమా చూసొచ్చి అన్నయ్య నీ దగ్గర నుంచి ఇలాంటివే రావాలని కోరుకున్న ఇన్ని రోజులు అన్నాడు తన ఉద్వేగాన్ని ఆపుకోలేక. ఆ రోజుల్లో 35 కోట్ల వరకు కలెక్ట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. చిరంజీవి ఇమేజ్ ఇందిరాతో డబుల్ అయితే ఠాగూర్తో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిందని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఆ ఊపులో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని పార్టీలు దడుచుకునేంత ఇమేజ్ వచ్చేసింది. పొలిటికల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఎన్టీఆర్ కి సర్దార్ పాపారాయుడు లాగా చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ఠాగూర్ సినిమానే ఇన్స్పిరేషన్ అంటారు అతని సన్నిహితులు. మరి ఇంత అఖండ విజయం సాధించిన చిత్రానికి ఏమేం అవార్డ్స్ వచ్చాయో చూసుకుంటే, శ్రీశ్రీ రచనను పల్లవిగా తీసుకుని సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం గీతానికి జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డుతో శ్రీశ్రీకి వచ్చిన అల్లూరి సీతారామరాజులోని తెలుగు వీరలేవరా పాటకు, వేటూరి మాతృదేవోభవలోని రాలిపోయే పువ్వ అనే పాట తర్వాత జాతీయ అవార్డులు దక్కిన మూడో తెలుగు సినీ కవిగా సుద్దాల అశోక్ తేజ నిలిచారు. ఠాగూర్ 100 days ఫంక్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. బాలీవుడ్ బిగ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ చీఫ్ గెస్ట్లుగా సెలెక్ట్ చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం 2004 జనవరి 14న ఫంక్షన్ చేయాలి. కానీ లాస్ట్ మినిట్లో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఫంక్షన్ జరగలేదు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ ఇంటి పేరే మార్చుకున్నారు. లియో ప్రాజెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బి మధుసూదన్ రెడ్డి ఆ తర్వాత ఠాగూర్ మధుగా పాపులర్ అయ్యారు. ఇదే కథతో కన్నడంలో విష్ణువర్ధన్ విష్ణుసేన అనే సినిమాతో, హిందీలో అక్షయ్ కుమార్ గబ్బర్ ఈస్ బ్యాక్ సినిమాలు చేశారు. అక్కడ సూపర్ డూపర్ హిట్టే. ఠాగూర్ కి సీక్వెల్ చేద్దామని మురుగదాస్, ఠాగూర్ మధు గట్టి ప్లాన్ వేశారు. స్టాలిన్ తర్వాత ఈ కథపై కసరత్తు కూడా చేశారు. ఏపీ అసెంబ్లీకి 4 యువకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం, వాళ్ళు రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, దీని వెనుక ఠాగూర్ ఉండటం, ఇది కథ. ఓ ఎమ్మెల్యే పాత్రను పవన్ కళ్యాణ్తో చేయించాలనుకున్నారు. ఎందుకనో ఆ కథ అక్కడితోనే ఆగింది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఎలాంటి అవుట్పుట్ వచ్చేదని మీరు భావిస్తున్నారో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఇక ముందు వస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. సర్వేజన సుఖ్నో భవంతు.